ఇప్పట్లో ఈ ప్రేమ పక్షులు ఒక్కటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అనుకోడానికి పెళ్లయింది, చూడ్డానికి ఇద్దరూ కలిసి ఒకే గూటిలో ఉంటున్నారు. కాని ఈ ప్రేమ పక్షుల మనస్సులు మాత్రం కలవడం లేదు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమను పెద్ద గండం నుంచి గట్టెక్కించాడు ధీరజ్. ఎవ్వరూ లేని ఒంటరి పక్షిని నేను అని ప్రేమ బాధపడుతూ ఉంటే నీకు నేనున్నా ప్రేమ అని అండగా నిలిచాడు. ఆ తరువాత ఏమైందంటే, ప్రేమను కళ్యాణ్ నుంచి రక్షించిన ధీరజ్ ఆమె మాన ప్రాణాలను కాపాడతాడు. అయితే కళ్యాణ్ త్రుటిలో తప్పించుకుని పారిపోతాడు. ఇక ప్రేమ కన్నీరంతా కడలై పొంగి కల్లోలంలా మార్చేసింది అంటూ సాంగ్ వేసుకుని బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ కూడా అక్కడే ఉండడంతో సుడిగుండంలో పడవై బ్రతికే మారే బయటే పడదామన్నా లేదే దారి అంటూ ఆ సాంగ్ను కంటిన్యూ చేస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక సాంగ్ కంప్లీట్ అయిన తర్వాత ధీరజ్ వచ్చి ప్రేమ పక్కనే కూర్చుంటాడు. ఇన్ని రోజులు నీలో నువ్వు ఎంత బాధపడ్డావు ప్రేమ, ఎంత నరకం అనుభవించావు, ఏ ఒక్క మాట నాతో చెప్పుకోవాలనిపించలేదా? నీ బాధను పంచుకోలేని పరాయివాణ్ణైపోయానా? నేను నువ్వెందుకు బాధపడుతున్నావో అని ఎంతమందిని అడిగానో తెలుసా? నీ బాధకి అర్థమేంటో తెలియక నీతో పాటు నేను కూడా నరకం చూశాను. కాని నువ్వు ఎంతకీ చెప్పకపోవడంతో నీ చావు నువ్వు చావు అని నీతో గొడవ పడ్డాను. నువ్వు వెళ్ళిపోగానే నిన్ను ఫాలో అయ్యాను. అసలు నువ్వు ఏ ధైర్యంతో వాణ్ణి ఎదుర్కోవడానికి వచ్చావు? ధైర్యంగా ఉండడం మంచిదే, కాని ఇలాంటి విషయాల్లో రిస్క్ చేస్తారా? ఒకవేళ నేను రాకపోయి ఉంటే ఏమయ్యేది? నాతో సహా కొన్ని ప్రాణాలు నీకోసం బ్రతుకుతున్నాయి. ఆ ప్రాణాలు తట్టుకోగలవా? నిన్ను నా మనిషి అని అనుకున్నాను, కాని నువ్వు మాత్రం నన్ను పరాయివాణ్ణి చేశావు. తిండి నిద్ర లేకుండా ఇన్ని రోజులు బాధపడ్డావు, నన్ను బాధపెట్టావు. ఒక్కసారైనా నాకోసం ధీరజున్నాడు, వాడికి చెప్పాలి అని నీకెందుకు అనిపించలేదు ప్రేమ అని ఎమోషనల్ అవుతాడు ధీరజ్. దాంతో ప్రేమ, ఎలారా? నీకెలా చెప్పుకోవాలి? నా సమస్య నీతో చెప్పుకోవడానికొచ్చిన ప్రతిసారి నన్ను దూరం పెట్టావు. ఆ కళ్యాణ్ గాడితో వెళ్ళిపోయి ఉంటే బావుండు, నన్ను కాపాడ్డానికి మాత్రమే తాళి కట్టానని అన్నావు. అది కట్టకుండా ఉంటే బాగుండేదని అన్నావు. నీ మనసులో అలాంటి భావన ఉన్నప్పుడు నాకు ధీరజ్ ఉన్నాడు అనే భావన ఎలా కలుగుతుంది? నాకు కష్టం వస్తే నాకు గుర్తొచ్చే ధైర్యం నువ్వేరా. కాని నువ్వు నన్నే కష్టంగా ఫీల్ అవుతున్నప్పుడు నా కష్టాన్ని నీతో ఎలా పంచుకోగలను? నన్నొక వస్తువుగా మాత్రమే చూస్తున్నావు. వస్తువు బాధని నువ్వు అర్థం చేసుకుంటావని ఏ ఆశతో నీతో చెప్పాలి? అందుకే చావైనా బ్రతుకైనా నేనే తేల్చుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిని అంటూ భోరున ఏడుస్తుంది ప్రేమ. దాంతో ధీరజ్ ప్రేమ చేయి పట్టుకుని, నువ్వు ఒంటరివి కాదు, నీకోసం నేనున్నాను అనంటాడు. ఆ మాటతో ప్రేమ, నీకోసం నేనున్నాను అని అంటున్నావు, కాని నీ మనసులో నేను లేనురా అనంటుంది. దాంతో ప్రేమ చెయ్యి వదిలేసిన ధీరజ్, మనసు నిప్పులా మారిపోతే ఈ మంటదేం తప్పు అని సాంగ్ వేసుకుంటాడు. దాంతో ప్రేమ అక్కడ్నుంచి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. సీనైతే ఇద్దరూ చింపేశారు, కాని చెయ్యి పట్టుకున్నవాడు ఎందుకు వదిలేశాడో మాత్రం తెలియలేదు. ఇక ఈ ఉప్పు నిప్పుల బాధ ఇలా ఉంటే, అటు నర్మదా సాగర్లది వేరే బాధ. నర్మదా తన అందాలతో సాగర్ని ఊరిస్తూ ఉంటుంది. మనోడు ఊరిపోతూ తెగ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. తలస్నానం చేసొచ్చి కురులను ఆరబెట్టుకుంటూ ఉంటుంది నర్మదా. ఇంతలో మల్లెపూలు పట్టుకుని వాలిపోతాడు. మై డియర్ డార్లింగ్, జాబ్లో ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఈ శ్రీవారు అత్యంత ప్రేమతో అందిస్తున్న కానుక ఈ మల్లెపూలు, అందుకో అనంటాడు. దాంతో నర్మదా, అయ్యో, గిఫ్ట్గా ఏ చీరో గ్రీటింగ్ కార్డో ఇస్తారు, మల్లెపూలు గిఫ్ట్ ఏంట్రా సామి అనంటుంది. భర్త మనసులోని ప్రేమను భార్యతో చెప్పడానికి మల్లెపూల కంటే సాధనం ఇంకొకటి లేదు తెలుసా అని సాంగ్ వేసుకుంటాడు. ఆ రొమాంటిక్ సాంగ్ను రేపటి ఎపిసోడ్లో వీక్షిద్దాం.